ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కొన్ని అలవాట్లు స్పెసిఫిక్గా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ఆ యొక్క అలవాట్ల గురించి కొంత సమయం ధ్యానపూర్వకంగా మాట్లాడుకుందాం. ప్రత్యేకించి పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాడుక అనగా అలవాట్లు. ఒక వ్యక్తి ఆయన జీవితం యొక్క ఎదుగుదలను శాసించేది ఏదంటే తనకున్నటువంటి అలవాట్లను బట్టి. తనకు ఏ అలవాట్లు అయితే ఉంటాయో ఆ అలవాట్లను బట్టి కొన్ని జీవితాలు పాతాళానికి దిగజారిపోతూ ఉంటాయి. వ్యక్తికి ఉన్నటువంటి అలవాట్లను బట్టి కొన్ని జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాయి. అలవాట్లు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. కొంతమంది వేకునే లేచి అలవాటు ఉంటుంది, కొంతమందికి 7-8 గంటలు లేచి అలవాటు ఉంటుంది. సో అలాగున అలవాట్లు అనేటటువంటిది జీవితాన్ని శాసిస్తాయి. జీవితంలో ఎదుగుదల అనేటటువంటిది కూడా అలవాట్లను బట్టే వస్తుంది. ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఉన్నటువంటి అలవాట్లు అనగా వాడుక చొప్పున దేవుడు చేసేటటువంటి పనులు. లూకా సువార్త 22వ అధ్యాయంలో 39 నుంచి నేను చదువుతున్నాను. తరువాత ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళలోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఇంకా ఆ లేఖన భాగంలో చూస్తే ఆయన మరింత ఆతురత కలిగి ప్రార్థించినటువంటి విధానం, ఆయన చెమట నేలను పడుచున్నటువంటి గొప్ప రక్త బిందువుల వలె ఆయను అనేటటువంటి మాటలు చూస్తాం. ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అక్కడ స్పెసిఫిక్గా ఒక మాట రాయబడి ఉంది. ప్రార్థన గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయండి. మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అనంటే ప్రార్థన చేయటం మాత్రమే కాదు, కానీ ప్రార్థన మన వాడుక చొప్పు అయిపోవాలి. వాడుక చొప్పున ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనంటే ఏదో క్లుప్తంగా 2 మాటలు చెప్పటం కాదు, కానీ క్లుప్తంగా 2 మాటలు ఒళ్ళించటం కాదు, కానీ ఏదో 2 వాక్యాలు ధ్యానం చేయటం కాదు, కానీ హృదయాంతరంగంలో నుంచి మన దేవునితో మనము మాట్లాడాలి. ప్రార్థన అనేటటువంటిది దేవునికి మానవునికి ఒక బలమైనటువంటి సహవాసం ఏంటంటే ప్రార్థన. దేవునికి మానవునికి ఒక బంధాన్ని కలుగు చేసేటటువంటి అనుభవం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన కృంగిన పరిస్థితులన్నిటిలో బలపరుస్తుంది. ప్రార్థన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన ప్రతి దినము
జయమే అన్నట్లుగా నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము దేవునిలో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. రైట్. ఇక్కడ వాడుక చొప్పున ఆయన ప్రార్థన చేస్తూ మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు కూడా ప్రార్థన చేయండి అనేటటువంటి మాట అక్కడ చూస్తాం. శోధనలు ప్రార్థన. సో ప్రార్థించిన వారికి శోధన ఉండదు. శోధనలు ఉన్నాయి అని అంటే దాని అర్థం నువ్వు ప్రార్థన చేయట్లేదు అని. శోధనలు అనంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించేటటువంటి శోధనల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నా. శోధన అనేటటువంటిది మన జీవితంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఎప్పుడు మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన దేవునితో సంభాషించటం. చక్కటి పాట కూడా ఉంటుంది కదా, ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. తండ్రి ఆనినే పిలువగా తనయుడాని తాబల్కును. తండ్రి ఆనినే పిలువగా తనయుడాని తాబల్కును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళలా, కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమియు లేకుండెను. కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏమియు లేకుండును. ఐక్యత దానిలో నివసించును, శాశ్వత జీవము అచటుండును. ఐక్యత దానిలో నివసించును, శాశ్వత జీవము అచటుండును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనేటటువంటిది తండ్రితో సంభాషించటం. ప్రార్థన అనేది శోధనలోనికి ప్రవేశించకుండా మనలను కాపాడుతూ ఉంటుంది. దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు దేవునిలో ఉన్నావు అని గుర్తు చేస్తూ ఉంటుంది. శోధన నుంచి తప్పిస్తూ ఉంటుంది. ప్రార్థన కుటుంబంలో జయ జీవితం ఇస్తుంది. ప్రార్థన కుటుంబంలో ఐక్యతనిస్తుంది. ప్రతిరోజు ఉదయకాల సమయంలో కుటుంబముతో కలిసి ప్రార్థన చేస్తే, ప్రతిరోజు కుటుంబముతో కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య మంచి ఐక్యతను, ఒక అవగాహన, అండర్స్టాండింగ్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రార్థన బిడ్డల్లో భయభక్తులు నేర్పిస్తూ ఉంటుంది. కనుక ప్రార్థన అనేటటువంటిది చాలా గొప్ప ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ లేఖనం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆత్మానుసారంగా తండ్రితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రార్థన ద్వారా నిత్యము ఆయన వాడుకు చొప్పున ప్రార్థన చేసేవాడు. ఆయన వేకునే లేచి ప్రార్థించినటువంటి సందర్భం, పనులను ప్రక్కన పెట్టి ప్రార్థించిన సందర్భం,
ఏకాంతంగా ప్రార్థించిన సందర్భం, ఇంకా ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్తపు బిందువులాగా ఆయన, అనగా విరిగి నలిగిన హృదయముతో, తనకు కష్టం వచ్చినా, తనకు బాధ అనిపించినా, తనకు శోధన వచ్చినా, తనను కృంగదీసేటటువంటి పరిస్థితులు, సిలువ బలియాగము ముందుండి సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, కొరడా దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, రాళ్లతో కొట్టబడే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తన శిరస్సు మీద గుర్చేటటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తల్లడిల్లిపోయి, కృంగిపోయి, కలవరము చెంది తన తండ్రితో మాట్లాడినటువంటి సందర్భం. ప్రియులారా, మనము కూడా ప్రతి స్థితిలో ప్రభువుతోనే చెప్పుకోవాలా. మన బాధలు కానీ, మన సమస్యలు కానీ ప్రభువుతోనే చెప్పుకోవాలా. మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. కొన్నిసార్లు మనుషులు దాన్ని ఆసరాగా తీసుకొని హేళన చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనుషులు దాన్ని అవకాశంగా తీసుకొని వాడుకుంటూ ఉంటారు. మనుషులకు మన బాధలు, మన సమస్యలు చెప్పుకునే కంటే నమ్మదగినటువంటి దేవుడు మనకున్నటువంటి ప్రతి బాధ నుంచి, ప్రతి సమస్య నుంచి, ప్రతి శోధన నుంచి విడిపించగల, విమోచించగల, అధిగమించటానికి సహాయం చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి దేవునితో ప్రార్థించటం, అనగా చెప్పుకోవటం చాలా మంచిది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతీదీ తండ్రితో చెప్పుకుంటూ ఉండేవాడు. వాడుక చొప్పున ఆయన ప్రార్థించాను అనే మాట చూస్తాం. ఆయన లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. మరలా ఇంకోసారి చదువుతాను అదే పాఠ్య భాగం. తరువాత యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళలోని ప్రార్థన చేసేటటువంటి ఆ సందర్భాన్ని లేఖన భాగంలో చూస్తాం. కనుక ఆయన వాడుక చొప్పున ప్రార్థించాడు. మన జీవితంలో కూడా వాడుక చొప్పున మనం ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన అలవాటైనటువంటి జీవితాల్లో దేవునితో సాంగత్యం ఉంటుంది. వారు దేవునితోనే ఉంటారు. ఏదో మొక్కుబడి కోసం ఆదివారం మాత్రమే ప్రార్థన చేసే జీవితాలు దేవునితో కనెక్ట్ అయి ఉండలేవు. ప్రార్థన వాడుక అయినటువంటి వారి జీవితాల్లో నిత్యము దేవునితో కనెక్ట్ అయి ఉంటారు. నిత్యము దేవునితోనే ఉంటారు. దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటారు. దేవుని యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటారు. పరిశుద్ధాత్మ సలహాలు వారికి వస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ నడిపింపు వారికి వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ సూచన వారికి నిత్యము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఏదో ఆదివారం ప్రార్థన లేకపోతే శుక్రవారం ప్రార్థన కాదు, కానీ వారు వాడుక చొప్పున, అనగా ప్రతిదినము, కొన్నిసార్లు రోజుకు ముమ్మారు, అనగా 3 పర్యాయాలు, దానియేలు వలె, అలాగా దావీదు వలె రోజుకు 7 మార్లు వాడుక చొప్పున ప్రార్థన చేసేటటువంటి అనుభూతి మనము కలిగి ఉండాలి. నేను మొదట్లో జ్ఞాపకం చేసినటువంటి మాట, మనము మన యొక్క అలవాట్లను బట్టే మన జీవితము కట్టబడుతూ ఉంటుంది. మన అలవాట్లు మంచి అయితే మన జీవితం మంచిగా కట్టబడుతుంది. మన అలవాట్లు చెడువి అయితే మన జీవితం కూడా చెడిపోతూ ఉంటుంది. మంచివి అనగా దేవునికి నచ్చినటువంటివి, చెడువి అనగా దేవునికి నచ్చనటువంటిది. దేవునికి నచ్చేవి లోకముతో ఉండకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దైవ సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం, ఆ వాడుక, ఆ విధానం మంచి అలవాట్లు, అనగా మంచి వాడుక. కనుక మన జీవితం బాగుపడులాగున మనము కూడా మంచి అలవాట్లను కలిగి ఉండాలి. లేఖన భాగంలో మరి ఒక సందర్భం యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆయన వాడుక గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 42లో ఆ మాట చూస్తాం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చాలా శ్రేష్టమైన భాగం. మనందరికీ తెలిసినటువంటి మాట, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడు అనేటటువంటి మాట. ఇక్కడ అదే మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏళ్ల నుంచే యెరూషలేము వెళ్ళటం, అనగా దేవుని సన్నిధికి వెళ్ళటం,
ఆయనకి అది అలవాటైపోయింది, వాడుక అయిపోయింది. దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటిది వాడుక అయిపోయింది. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా ఉన్నారంటే వాడుక చొప్పున క్రికెట్ ఆడతారు, వాడుక చొప్పున సెటిల్ బ్యాట్ ఆడతారు, వాడుక చొప్పున ఫోన్ చూస్తూ ఉంటారు, వాడుక చొప్పున ఫ్రెండ్స్తో కనెక్ట్ అయి ఉంటారు, వాడుక చొప్పున ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు, వాడుక చొప్పున ఏవేవో చూస్తూ ఉంటారు. కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది థియేటర్లకు వెళ్తారు. వాడుక చొప్పున ఈ పనులు జరిగిపోతూ ఉంటాయి. నీ వాడుక నా వాడుక యెరూషలేముకు వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉండేటటువంటి రీతిగా ఉన్న ఎడల మనము ఆశీర్వదించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి కన్యక గర్భాన జన్మించినటువంటి ఆ సందర్భంలో ఆయన చిన్నతనము నుంచే వాడుక చొప్పున యెరూషలేము వెళుతూ ఉండేవాడు. ఆ యెరూషలేము వెళ్ళేటటువంటి విధానం వాడుక అయిపోయింది ఆయనకి. ఈ రోజుల్లో బిడలను దేవుని సన్నిధికి తీసుకురావటం అనేటటువంటిది మనకు వాడుక అవ్వాలా? బిడలను దేవుని సన్నిధికి నడిపించేటటువంటి విధానం వాడుక అవ్వాలా? అలాగున బిడల జీవితాల్లో దేవుని పట్ల వాడుక ఉండాలి. ప్రతిదీ దేవునితో షేర్ చేసుకునేటటువంటి అనుభవాన్ని బిడలకు మనము ఇవ్వాలి. అలాగూ ఇచ్చినప్పుడు తప్పకుండా వారి జీవితాలు దేవుని చేతిలో ఉంటాయి. లేకపోతే దేవుని పరిచయం చేయకపోతే, దేవునిని అనగా యెరూషలేము అనుభవాన్ని వాడుక చొప్పున మనం అనగా అలవాటు చొప్పున మనం మన బిడలకు చేయకపోతే వారు లోకానికి అలవాటు అవుతారు. కనుక వారు అపవాది చేతిలో ఉంటారు. అపవాది చేతిలో ఉన్నారు అంటే భ్రష్టత్వానికి, దరిద్రతకు, పాపానికి, శాపానికి బానిస బ్రతుకుగా అయిపోతారు. వారి జీవితాలు ఎవరు మార్చలేరు. వారి జీవితాలు అంతా శాపంతో నిండుకొని ఉంటాయి, కలవరముతో నిండుకొని ఉంటాయి, సమస్యలతో నిండుకొని ఉంటుంది, చీకటితో నిండుకొని ఉంటుంది. ఎటు చూసినా వారికి నెమ్మది ఉండదు. ఎందుకంటే వారి జీవితాలు లోకముతో అలవాటైపోయినాయి. కానీ యెరూషలేముతో అలవాటు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు చిన్ననాటి నుంచే యెరూషలేముకి వెళ్ళటం ఆయనకి వాడుక చొప్పున అయిపోయింది. మనము దేవుని సన్నిధికి వాడుక చొప్పున రాగలుగుతున్నామా? ఈ దినాల్లో దేవుని మందిరమునకు రమ్మని బ్రతిమలాడాల్సి వస్తుంది. దేవుని మందిరానికి రమ్మని బ్రతిమలాడాల్సి వస్తూ ఉంది. దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ కండి అని బ్రతిమలాడాల్సి వస్తుంది. అలవాట్లు లేవు. దేవుని సన్నిధికి రావాలి అనే అలవాట్లు లేవు. దేవునితో టైం గడపాలి అనే అలవాట్లు లేవు. దేనికో టైం వెళ్ళిపోతూ ఉంటుంది, దేనికో టైం గడిచిపోతూ ఉంటుంది. తీరా దేవుని దగ్గరకు రావాలి అంటే టైం ఉండదు. కారణం ఏందో తెలుసా? మన అలవాట్లు వేరే. నీ అలవాట్లు ఏదైతే ఉంటుందో నీ టైం అక్కడికి వెళ్ళిపోతుంది. నీకు దేవునితో ఉండటం అలవాటైతే యెరూషలేము అనుభవాన్ని కలిగి ఉంటావు, అనగా దేవుని మందిరానికి వస్తావు. ఆటోమేటిక్గా నీకు పాదాలు ఇటు నడుస్తాయి. బట్ ఇఫ్ యూ డోంట్ లైక్ టు హ్యావ్ అ ఫెలోషిప్ విత్ అవర్ గాడ్, దేవునితో సహవాసం చేసేటటువంటి అట్టి అనుభూతి నీకు లేకపోతే, అట్టి వాడుక నీకు లేకపోతే నువ్వు దేవునికి టైం ఇవ్వలేవు. సందర్భం వచ్చింది కదా, సమూయేలు గొప్ప ప్రవక్తగా ఎలాగయ్యాడు అనంటే ఆయన దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని మందిరములో ఉండేవాడు, అనగా యెరూషలేము అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చిన్ననాటి నుంచి దేవుని మందిరములోనే ఉన్నాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. అది ఆయనకు వాడుక అయిపోయింది. అక్కడ ఏలీ బిడ్డలు కూడా ఉన్నారు. సమూయేలు ఉన్నాడు, ఏలీ బిడ్డలు ఉన్నారు. అయితే అదే మందిరంలో ఉన్నారు ఏలీ బిడ్డలు, సమూయేలు అదే మందిరంలో ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు, ఎవరిని హెచ్చించాడు అనంటే సమూయేలును మాత్రమే హెచ్చించాడు. కారణం ఏలీ కుమారులు
దేవుని మందిరంలో నివసించేటటువంటి అలవాటు లేదు. కానీ సమూయేలుకి, అనగా హన్న కుమారుడు సమూయేలుకి దేవుని మందిరములో నివసించేటటువంటి అలవాటు ఉంది. ఆయనకి అది వాడుకైపోయింది. నాకు దేవుని మందిరం చాలు అనుకున్నాడు. నాకు దేవుని మందిరం చాలు అనుకున్నాడు. దేవుని మందిరం చాలు అనుకున్నాడు. అది ఆయనకు వాడుక అయిపోయింది. నీ వాడుక, నీవు ఎక్కడ ఉంటున్నావు, నీవు ఎక్కడికి నడుస్తున్నావు, నీ అలవాట్లు ఏంటి? దేవుని మందిరానికి వచ్చే అలవాటు ఉందా? ప్రార్థన చేసే అలవాటు ఉందా? నీవు ధన్యుడవు. దేవుని మందిరానికి వచ్చే అలవాటు లేదా? శోధనలు చుట్టూ ఉంటాయి. ప్రార్థించే అలవాటు లేదా? శోధనలు చుట్టూ ఉంటాయి. ఎప్పటికైనా దేవుని మందిరానికి వచ్చే అలవాటు నువ్వు చేసుకోగలిగితే, ప్రార్థించే అలవాటు నువ్వు చేసుకోగలిగితే ధన్యుడవు, ధన్యురాలు. సో 2 అనుభవాలు లేఖన భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అనుభవం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన అలవాటు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రెండవది, ఆయన చిన్ననాటి నుంచి యెరూషలేముకి వెళ్ళేవాడు. అది అతనికి వాడుక అయిపోయింది. అనగా యెరూషలేము అనగా దేవుని సన్నిధిలో ఉండేవాడు. దేవుని సన్నిధిలో ఉండేవాడు కనుక ఆయన వయసు యందును జ్ఞానమందును తండ్రి దయలో ఆయన వర్ధిలింపబడేను అనేటటువంటి మాట చూస్తాం. మనము కూడా తండ్రి దయలో వర్ధిలింపబడాలి అని అంటే మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి విధానం మనకు వాడుక అయిపోవాలి. మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. మార్కు సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చాను. జనసమూహము తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఆయన వాడుక చొప్పున మరలా బోధించుచుండెను. రైట్. 3వ అనుభవం లేఖనం సెలవిస్తూ ఉంది, వారికి మరలా బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు యోదయ ప్రాంతానికి వచ్చి యోదయ ప్రాంతమున ఉన్నటువంటి అద్దరికి ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మరలా చాలామంది బహుజన సమూహం ఆయన దగ్గరకు వచ్చారు. వారికి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు వారికి బోధిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం, బోధించాలి అంటే ముందు చదవాలి. ఏదైతే మనం బోధిస్తున్నామో దానిని మొదట మనం ధ్యానించాలి, చదవాలి, గ్రహించాలి. అప్పుడు మనం బోధించగలుగుతాం. ఆయన వాడుక చొప్పున బోధిస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యాన్ని అంతకుముందే చదివాడు. ఆయనకి వాక్య జ్ఞానం ఉంది. ఆయన చిన్నప్పటి నుంచే యెరూషలేములోనికి వెళ్ళి శాస్త్రులతో పరిశీలతో కూర్చొని వాక్యం గురించి మాట్లాడుతూ ఉండేవాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాడు. సో అలాగున మనము కూడా వాడుక చొప్పున దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి, సువార్తను బోధించాలి, అనగా ప్రకటించాలి. సువార్త గురించి చెప్పటానికి మనం సిగ్గుపడకూడదు. సువార్తను గురించి, యేసయ్య సువార్తను గురించి చెప్పే విషయంలో మనము సిగ్గుపడకూడదు. దేవుని గురించి సిగ్గుపడేటటువంటి వ్యక్తులు ఇంకా అంతకంటే హీనమైనటువంటి క్రియ లేదు. దేవుని గురించి గర్వపడాల, దేవుని సువార్త బోధించే విషయంలో గర్వపడాల. చాలామంది బోధించేది ప్రక్కన పెట్టు, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళటానికే సిగ్గుపడుతూ ఉంటారు. ఇంకా బోధించే అనుభవం దాకా ఏడొస్తారు. బోధించే అనుభవం దాకా వచ్చినప్పుడు ముందు బైబిల్ పట్టుకోవాలా, బైబిల్ పట్టుకొని నడవటానికి గర్వపడాలి, బైబిల్ చదవాలి, దాన్ని గ్రహించాలి. అప్పుడు మనము కూడా వాడుక చొప్పున బోధించటానికి అనుకూలత అవుతుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే
అలవాటు అనగా అట్టి వాడుక యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో మంచి బోధ లేక అనేకులు తప్పుడు మార్గాల్లో నడిచేటటువంటి వారు ఉన్నారు. మంచిగా బోధించేటటువంటి వారు లేక తప్పుడు నిర్ణయాలు అనగా తన జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు ఉన్నారు. బోధకులు లేక, మంచి బోధకులు లేక, మంచిగా సలహాలు ఇచ్చేటటువంటి బోధకులు లేక, మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి బోధకులు లేక జనాలు నశించుచున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రజలు నశించుచున్నారు. మంచి బోధలు చెప్తే వారు మంచిని గ్రహిస్తారు. దేవుని ప్రేమ బోధలు చెప్తే, యేసయ్య ప్రేమ గురించి బోధిస్తే శత్రువులు ఉండరు, అందరూ కలిసి ఐక్యతగా ఉంటారు. యేసయ్య ప్రేమ గురించి చెప్పాలి. యేసయ్య బోధలు యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. బోధకులు ప్రత్యేకించి మంచిగా సిద్ధపడి మనము కూడా బోధ అది వాడుక చొప్పున అయిపోవాలా. ఏదో వారానికి ఒక ప్రసంగం లేదా ఎప్పుడన్నా ఒక ప్రసంగం అట్లా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో అది మనకు వాడుక అయినప్పుడు ఆ బోధలు అనేక జీవితాలను కడతాయి. ఎందుకంటే యేసయ్య మాటలో జీవం ఉంది, యేసయ్య ఆ బోధలో జీవం ఉంది, యేసయ్య బోధలో స్వస్థత ఉంది, యేసయ్య బోధలో కృంగినటువంటి వారిని లేవనెత్తబడేటటువంటి అనుభవాలు ఉన్నాయి. యేసయ్య బోధలో అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. యేసును గురించి బోధించేవారు లేరు, యేసును గురించి బోధించేవారు లేరు. బోధకులు ప్రత్యేకించి సేవకులు యేసును గురించి బోధించండి. వాడుక చొప్పున చేసుకోండి, అలవాటు చేసుకోండి. అది అనేకులకు మేలును కలుగు చేస్తాయి. ప్రియులారా, విశ్వాసులైన యేసయ్య గురించి బోధించటం నేర్చుకోండి. ఏదో బోధ అంటే ఏదో ఒక 30 రెఫరెన్సులు, వాక్యంలో ఒక 30 రెఫరెన్సులు తీసుకొని లేకపోతే ఇంత పెద్ద నోట్స్ రాసుకొని సో చాలా చాలా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం కాదు బోధ అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నీ కోసం నా కోసమే వచ్చారు. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధ రక్తాన్ని మానవాళి అందరి కొరకు చిందించాడు. ఆయన రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారు వారి పాపములు కడగబడతాయి. కడగబడినప్పుడు వారు పరిశుద్ధులుగా అవుతారు. అట్టి వారు నరకానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్తారు. సింపుల్గా సువార్తను బోధించే రీతిలో ప్రతి విశ్వాసి ఉండాలి. ప్రతి విశ్వాసి అనగా దేవుణ్ణి కలిగి ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి సువార్తను బోధించే విషయంలో వాడుకైపోవాలా. దేవుని గురించి బాధ్యత, సువార్త ప్రకటించే విధానంలో నీకు నాకు బాధ్యత లేకపోతే అనేక మంది నరకానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఈ మాటలు భారం కలిగి చెప్తా ఉన్నా, ఈ మాటలు వేదనతో చెప్తా ఉన్నా. విశ్వాసులకు, సంఘ కాపురులకు వాడుక చొప్పున యేసయ్య సువార్త ప్రకటించేటటువంటి ఆ వాడుక లేకపోతే అనేకులు నశించి నరకానికి వెళతారు. దానికి ఉత్తరవాదులం మీరు నేనే. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. రాజ్యముపై రాజ్యములు కొట్లాడుకుంటూ ఉన్నారు, బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి, దేశాలు కొట్టుకుంటూ ఉన్నారు. అంత్య దినాల్లో ఉన్నాం. కొన్ని దేశాలు నాశనం చేస్తూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ ఇంచుమించు 2 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇస్రాయేలుతో యుద్ధాలు, హిజ్బుల్లా
ఇశ్రాయేలీలు దగ్గరగా సంవత్సరం కావస్తూ ఉంది. అక్టోబర్ 7కి సంవత్సరం అవుతుంది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. దీని అంతటికి కారణం ఏందో తెలుసా? మనం ఆయన రాకడ గుర్తుల్లో మనం ఉన్నాం. సువార్త ప్రకటించవలసినటువంటి, సువార్త బోధించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ కాపరికి ఉంది. కనుక సువార్తను మనం ప్రకటించే వారముగా ఉండాలి. సువార్తను మనము ప్రకటించే వారముగా ఉండాలి. ప్రకటించే వారముగా మాత్రమే కాదు, కానీ సువార్త ప్రకటించేది అది వాడుకు చొప్పున ఉండాలి. అనేకులు నశించిపోతూ ఉన్నారు. వాడుకు చొప్పున మనం ప్రార్థించాలి. వాడుకు చొప్పున దేవాలయానికి వెళ్ళాలి. వాడుకు చొప్పున యేసయ్య సువార్తను ప్రకటించాలి. ఇది బాధ్యత. ఇట్స్ ఆల్సో కమాండ్మెంట్ బై గాడ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞ ఏంటంటే, క్రొత్త నిబంధనలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇట్స్ అ కమాండ్ బై జీసస్. అది వాడుక ఇవ్వాలి. అట్టి అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించి ఆయనతో మన జీవితాలు కట్టబడి ఉండేటట్లుగా, నరకము నుంచి తప్పించబడి నిత్యత్వాన్ని వారసులుగా మనం పొందుకున్నట్లుగా దేవుడు ఇట్టి అనుభవాన్ని మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఇటు వాక్కులు మన జీవితంలో ఆయన ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఈ లోకంలో మీరున్నప్పుడు వాడుక చొప్పున మీరు ప్రార్థించిన అనుభవాలు, వాడుక చొప్పున మీరు యెరూషలేముకి వెళ్ళినటువంటి అనుభవాలు, వాడుక చొప్పున మీరు పరలోక రాజ్యం గురించి బోధించినటువంటి అనుభవాలు మా జీవితాల్లో కూడా దేవా, మేము కూడా శోధనలో పడుకున్నట్లు వాడుక చొప్పున ప్రార్థించే వారముగా, నీ మందిరమునకు వాడుక చొప్పున మేము కూడా నడిచి సమూయేలు వలె, యేసయ్య మీ వలె దినదినము ఎదుగులాగున, ఇంకనూ ఎదుగులాగున వాడుక చొప్పున మీ సువార్తను ప్రకటించేలాగున మా జీవితాలను మలచి నడిపించి నీ రాజ్యానికి ఆయుధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధ నామమునకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.